చాలా చక్కటి ప్రయాణం అమ్మ ఇది. ఆరంభమవుతూనే మహాత్ముల యొక్క చరిత్ర తెలుసుకోవాలి. శంకరాచార్యులు వారు ఇక్కడ చెప్తారు, ఎవరెవరు గొప్పవాళ్ళు ఉన్నారో వాళ్ళ చరిత్ర తెలియకపోతే మన గొప్పతనం, మన జాతి గొప్పతనం తెలియదు. కాబట్టి మహాత్ముల గురించి ఎప్పుడూ తెలుసుకొని ఉండాలి, ప్రతి వాళ్ళు నేర్చుకొని ఉండాలి. ఇంటికో సందేహం కూడా అండి, ఎప్పుడు కూడా గురువుల చుట్టూ ఉండే శిష్యులతోటి వీరు ఎప్పుడు సంచారం చేస్తూనే ఉంటారండి మామూలుగా? లేకపోతే 32 ఏళ్లలో భారతదేశం మొత్తం 3 సార్లు చుట్టడం, 8 ఏళ్ళు కేరళలోనే ఉన్నారు, 8 ఏళ్ళు శృంగేరిలో ఉన్నారు, 6 నెలల పాటు ఇక్కడే మన శ్రీశైలంలో ఉన్నారు. ఇట్లా స్వామివారు చాలా చోట్ల కొన్ని ఉంటూనే మిగతా వయసంతా తిరగడానికి, భాష్యం రాయడానికి 4 ఏళ్ళు పట్టిందా, అట్లాగే మన ఓంకారేశ్వరంలో వాళ్ళ గురువు గారి దగ్గర ఓ 3-4 ఏళ్ళ, ఇట్లా సమయము స్టాగ్నెంట్గా తీస్తే మిగిలిన సమయంలో అంతా శంకరాచార్యుల వారు అసలు ఎక్కడ శరీరం తెలియకుండా తిరిగారు. శరీరం తెలియదు వారికి, అలా సంచారం చేశారు, వెళ్తున్నారు. స్వామి మాకు ఈ కుమారుల భట్టు వారి చరిత్ర చెప్పండి. అప్పటికి బౌద్ధము బుద్ధుడి యొక్క మాటలతోటి చాలా దీంట్లోకి వచ్చేసి ఈ బౌద్ధాన్ని ప్రతి వాళ్ళు మెల్లిగా వాళ్ళ సిద్ధాంతం బయటికి చెప్పేవాళ్ళు కాదు, మన సిద్ధాంతంలో ఉన్నదాన్ని ప్రతిదాన్ని ఖండించి చీచి ఇదేంటి ఇది తప్పు. ఇప్పుడు మీరు టీవీ చర్చల్లో, నేను బాగా నాకు అలవాటు నిద్రలేస్తే ఈ టీవీ చర్చల్లో వచ్చి చాలామంది మాట్లాడతారు. మాట్లాడేవాడికి నీ దగ్గర ఏమన్నా సిద్ధాంతం ఉందా, ఎట్లా బతకాలి అనేది వాడి దగ్గర ఏముండదు. వాడికేం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇలా బతకాలి ఇలా ఉండాలి అని ఒక కట్టుబాటు ఓ నియమం ఏమీ ఉండదు. ఖండించడం వరకే తెలుసు. వాడికి వచ్చింది ఒకటే విద్య, ఎదుటివాడి దగ్గర ఏదైనా ఉంటే ఖండించడం. మొట్టమొదట్లో బౌద్ధం చేసింది అదే. అట్లా బౌద్ధ భిక్షుకుల్లాగా ఉండి వాళ్ళందరూ బుద్ధం శరణం గచ్చామి, సంఘం ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అంటూ తిరిగేవాళ్ళు. కానీ వాళ్ళ సిద్ధాంతం ఏంటి ఎవడికి చెప్పేవాళ్ళు కాదు, వాళ్ళలో వాళ్ళు మాత్రమే చర్చ చేసుకునేవాళ్ళు, బయటికి చెప్పేవాళ్ళు. వైదిక సిద్ధాంతం బయట ప్రపంచానికి అంతా తెలుసుగా. ఇప్పుడు మన నాస్తికులు వాదన చేయడానికి మన దాంట్లో ఉండేవన్నీ వాడికి తెలుసు కాబట్టి ఈ రంధ్రాన్వేషణ అంతా చేస్తారు. వాడికి ఒక గ్రంథం ఉంటే మనం 100 సార్లు ఖండించవచ్చు, వాడికి ఏ గ్రంథం ఉండదు, పాడుండదు. వస్తాడు, ఇప్పుడు మామూలుగా నడుచుకుంటూ పోయేవాడు ఊరికనే పోతే ఎవడు పట్టించుకుంటాడు, మధ్యలో నిల్చొని గాడిదలాగా అరిస్తే చుట్టూతో 10 మంది వస్తారు చొక్కా దించుకుంటూ. ఇది అంతే, వస్తారు ఏదో టకటకా వాదన చేస్తారు, ఓ సిద్ధాంతం ఉండదు. అరే ఓ తల్లి, ఓ తండ్రి, ఓ వ్యవస్థ, ఓ నమస్కారం, ఓ ఆచారం, ఓ వ్యవహారం, ఒక క్యాలెండరు, ఓ టైము, దేంట్లో వాళ్ళు బౌండెడ్ కాదు. వాడి ఇష్టారాజ్యం వరతుడు పట్టణం, వాడికి ఏది దోస్తే అది చేస్తాడు, ఏది కావాలంటే అది ఖండిస్తాడు. వాడికి ఇంక అసలు ఏమీ లేదు. కాబట్టి ఇలా ఈ విధంగా బౌద్ధాన్ని బయటికి చెప్పేవాళ్ళు కాదు. ఈయన బాగా ఆలోచించాడు. ఈయన కూడా బౌద్ధ భిక్షువులాగా దొంగ వేషం వేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సిద్ధాంతం మొత్తం నేర్చుకోవడం మొదలుపెట్టాడు. వాళ్ళు రకరకాలుగా దూషిస్తూ ఉండేవాళ్ళు వైదిక ధర్మాన్ని, అవి వింటూ ఉండేవాడు. వాళ్ళ సిద్ధాంతం ఏంటో చెప్తుంటే మొత్తం ఎప్పటికప్పుడు కంఠోపాఠం చేసి దానికి శృతి ఖండనం, విన్నది దానికి ఖండించడం, రెండు ఒకదాని తర్వాత ఒకటి రాసుకుంటూ ఆయన తయారు చేసుకొని వెళ్ళిపోయాడు. ఒకరోజు చాలా భయంకరంగా వేదాన్ని తిట్టడం మొదలుపెట్టారు వాళ్ళు. ఎంత భయంకరంగా వేదాన్ని తిట్టారయ్యా అంటే ఇక ఈయన కంటెమ్మడి నీళ్ళు వచ్చేస్తున్నాయి, తట్టుకోలేకపోయాడు. వీడు మనవాడు కాదురా, వీడు పరాయివాడు, ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నాడు, లేకపోతే వేదాన్ని తిడితే వీడికి కంటెమ్మడి నీళ్ళు ఎందుకు వస్తాయి అని చెప్పి అప్పటికప్పుడు ఇచ్చైపోయారు. సరే ఈయన వెంటనే వెళ్ళిపోయాడు. ఈ ఇద్దరు రాజు దగ్గర కూర్చున్నారు, ఇద్దరు వాదన చేశాడు, ఎక్కడ వాళ్ళని అక్కడ ఖండించి అవతల పారేశాడు. అసలు వాళ్ళు చెప్పే సిద్ధాంతాలన్నింటిలో ఉండేటువంటి తప్పులన్నీ అనేవి ఇట్లా తీసి చూపించాడు, ఒక్కోటి బౌద్ధంలో ఉన్న తప్పుల్ని. రాజు అప్పటికి కూడా పూర్తిగా కన్విన్స్ కాలేదు. వీళ్ళని ఇప్పుడు వదిలిపెట్టినా మళ్ళీ కొట్టుకుంటూనే ఉంటారు, శాశ్వతమైన ఒక ఉపాయం కావాలి, మళ్ళీ నా దగ్గరికి గొడవ రాకూడదు అంటే, ఇద్దరూ నోరు మూసుకొని ఉండాలి అంటే, మీ ఇద్దరిలో ఎవరిది గొప్పదైతే వాళ్ళు ఈ కొండ మీద నుంచి దూకండి, బతికుంటే వాళ్ళది గొప్పది అన్నాడు. అప్పుడు ఇంకెవడు రాడుగా, మళ్ళీ గొడవ పెట్టుకొని నాడు వస్తే ఈసారి నెట్టేస్తాడు పైన కొండ మీద నుంచి అనే భయం ఉంటుంది. సో ఆయన అట్లా ఆలోచించాడు రాజు. అసలు పట్టించుకోలే కుమారుల భట్టు. వేదము మీద తనకున్నటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకం ఆయనకి, మహానుభావుడికి చెప్పా కుమారస్వామి అవతారము అని.
దూకాడు. అయితే మరి శరీరాన్ని ఎందుకు కాల్చుకున్నాడండి? బతికాడు కదా. గురుద్రోహం అనేది చాలా దారుణమైందమ్మా. ఎవరి దగ్గర మనం నేర్చుకుంటామో వాళ్ళనే ధిక్కరించినట్టుగా మాట్లాడటం, వాళ్ళని అవమానించటం, ఎప్పుడు గురుద్రోహం పనికిరాదు. గురుద్రోహం గనక చేస్తే శరీరాన్ని అంచెలంచెలుగా తగలబెట్టి చంపేరా. అంతకంటే గురుద్రోహం అనేది చాలా పెద్ద పాపం. నరకంలో దీనికి 1000 రెట్ల శిక్ష వేస్తారు. కాబట్టి దానికంటే ఇక్కడే నువ్వు పెట్టుకో ఇబ్బంది అని పూర్వం ఆలోచించేవాళ్ళు. అంటే ఇప్పుడు వీరు ఎక్కడైతే బౌద్ధుల దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నారో అది కూడా వాళ్ళనే ఖండించారు కదా. అది కూడా ద్రోహం కింద వారు. ద్రోహమే కదమ్మా. ఇప్పుడు నువ్వు గురువు అని పరిచర్యలు చేస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాష్టాంగం చేస్తూ విద్యంతా నేర్చుకున్నావు, అవునా కదా? అప్పుడు గురువేగా. వాడి విద్యను నువ్వు వెళ్ళి నేర్చుకున్నావు, కానీ వాడు నిన్నేం వెంటబడలేదుగా. వెళ్ళావు, గురువు అన్నావు, నేర్చుకున్నావు. నేర్చుకొని ఏం చేసావు? వాడినే ఖండించావు, వాడిని ఓడగొట్టావు. వాడి విద్యని కేవలం నువ్వు వాడిని అవమానించడం కోసమే నేర్చుకున్నావు. అంటే నువ్వు పుట్టింది గురుద్రోహానికే. గురువు చెప్పినటువంటి మాట వినకుండా ద్రోహం చేస్తే వాడికి శిక్ష ఇదే. కాబట్టి గురువుని ఎప్పుడు మనం పక్కన పెట్టకూడదు. గురువుకు చాలా గౌరవం ఇవ్వాలి, గొప్ప స్థానం. మీకు విష్ణుమూర్తికి కోపం వస్తే శివుడు ఉన్నాడు, శివుడికి కోపం వస్తే ఇంకో దగ్గరికి వెళ్ళొచ్చు. కానీ గురువుకి కోపం వస్తే ఇంకెవడూ కాపాడలేడు అని శృతివచనాలు. గురువుకి కోపం రానికూడదు. గురువుతోటి చాలా శ్రద్ధగా గౌరవంతో ఉండాలి. ఇక్కడ గురుద్రోహము అనేటటువంటిది నేను చేశాను కాబట్టి నా శరీరం ఒకటేసారి తగలబెట్టడానికి కాదు, కొద్దిగా తగలబెడుతూ ఉండాలి అని చెప్పి ఆయన ఆ తుషారములో, అంటే ఆ పొట్టులో వేసుకొని, ఊక పొట్టు లోపల దాన్ని కాల్చుకొని ఆయన మరణించాడయ్యా. ఆ పద్ధతి, ఆ సిద్ధాంతం చూసావా? ఆయన వెళ్తూ నా అంతటి వాడు నా శిష్యుడు మండనమిశ్రుడు, ఈ మండనమిశ్రుడి దగ్గరికి వెళ్ళి వాదన చేయమన్నారు అంటే మండనమిశ్రుడు ఎంతవాడో ఆలోచించండి. గురువు అంత తొందరగా ఎవరిని మెచ్చుకోడు, నా అంతటి వాడు అని ఎవరిని చెప్పరు. ఖచ్చితంగా అంత స్థితిలో అంత సామర్థ్యం ఉంటే తప్ప అతన్ని నువ్వు గనక జయిస్తే నా సిద్ధాంతాలన్నింటినీ నువ్వు జయించినట్టే అనే విషయం చెప్పారు శంకరాచార్యులు వారు. ఇక అది మొదలు అక్కడి నుంచి శిష్యులందరికీ కూడా కుమారుల భట్టు వారి గురించి చెప్పి ఇంకా ప్రయాణం చేస్తూ ప్రభాకరుడు అనేటటువంటి ఒక మహాపండితుడు మధ్యలో రావటం, ఆ మహాపండితుడిని కలవడం, ఆ మహాపండితుడితోటి వాదన జరగడం, ఇవంతా కూడా ఒక క్రమంలో ఉంటుంది. ఇది రేపటి రోజున చెప్పుకుందామమ్మా. ఈ ప్రభాకరాచార్యుల వారి వృత్తాంతము, ప్రభాకరాచార్యుల వారి వృత్తాంతం వల్ల మనకి హస్తామలకుడు అనేటటువంటి శిష్యుడి వృత్తాంతం కూడా వస్తుంది. కాబట్టి ఈ హస్తామలకుడు ఏమిటి, ఆయన గొప్పతనం ఏమిటి, ఇవన్నీ కూడా మనం రేపటి రోజున చెప్పుకుందాం.